ముఖ్యంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నిన్న ఎమ్మెల్యే గారు సమావేశం పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఎందుకంటే మామూలుగా మేము ఏదైనా మాట్లాడితే తప్పకుండా ఆ పక్క నుంచి అధికార పార్టీ నుంచి ఆన్సర్స్ వెయిట్ చేస్తున్నాం. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు కానీ లేదా అధికార పార్టీ కూటమికి సంబంధించి నాయకులు కానీ సమాధానం ఇవ్వాలి. కానీ అటువంటివి మేమైతే ఎప్పుడు ఈ మధ్య మేము చూడాలి. చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడినట్టు మాట్లాడినా చంద్రబాబు నాయుడికి నచ్చగా ఈరోజు నువ్వు మాట్లాడితే మీటింగులో కావాలి పెద్ద నచ్చడముగా వాడికి అర్థమైపోయింది. కావ్యకృష్ణుడు అనే వ్యక్తి చాలా కమ్మగా చాలా చక్కగా ప్రతిపక్షం మీద ఆయన ఏం చేస్తాడనేది చెప్పడు. ఆనాడు విధ్వంసం అంటాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం జరిగింది. ఆయన ప్రతి ఒక్క ఊళ్ళో స్కూల్స్ కట్టించాం, సత్యభాగాలు కట్టించాం, ఆర్బీకే సెంటర్స్ కట్టించాం, హెల్త్ సెంటర్స్ కట్టించాం, చాలా గ్రామాలకి రోడ్డు వేసాం, డ్రైనేజీలు చేశాం. ప్రతి ఒక్క పంచాయతీకి అన్ని పథకాలు ఏవైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పథకాన్ని అందించిన ఘనత మా ముఖ్యమంత్రి ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నువ్వు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి. దాంతోపాటు మేము అడిగేది ఒకటి, 126 ఎకరాలది మటుకు ఇమీడియట్గా దాని మీద నువ్వు స్పందించు. నీకేదో కొంత అమౌంట్ ఇచ్చాను నేను అన్యాయం చెప్పాక కొనుక్కున్న వాడికి ఆ గవర్నమెంట్ కానీ అమ్ము ఉంటే వాడి చేత డబ్బు కట్టించు. ఎవరైతే అక్రమాలు చేశారో వాడి చేత డబ్బు కట్టించు. అదేవిధంగా అమృత పథకం మీద ఒక కమిటీ, ఒక విజిలెన్స్ కమిటీని ఏపించి దాంట్లో అక్రమాలు జరిగింటే తీయించు. అదేవిధంగా మనీ స్కామ్ ఆ 100 కోట్లు కొట్టేసావు కదా, ఆ 100 కోట్లు అది పేదల సొమ్ము, అది తింటే నువ్వు ఆగదు. ఏమో మన కోరలు పోయేవాడు ఏం ఎత్తుకోపోయేదేం లేదు. అది ఇచ్చేస్తే నేను నీ కాలు పెడతా. ఆ 100 కోట్లు నువ్వు ఆ పేదలకి ఇవ్వు. నడి రోడ్డు యానా కదా నీ కాలు పెడతా. నువ్వు ఆ తుమ్మలపంట రోడ్డు పీకిందేం లేదు, ఉన్నది క్యాన్సిల్ చేయించావు. 2 బ్రిడ్జెస్ క్యాన్సిల్ చేయించావు, 8 కోట్ల రూపాయల వరకు క్యాన్సిల్ చేయించావు. తుమ్మలపంట జంక్షన్ బ్రహ్మాండంగా ప్లాన్ చేసాం మేము. అదే మేము చేస్తుంటే పెద్ద సర్కిల్ అయిపోయింది దానంతా కూడా. అది చేయించగాక ఏదో రోడ్డు అట్లా ఇట్లా ఏర్పించి ఆ రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితి. అది లోపల నువ్వేం చేయించావు? జగదత్తి రోడ్డు ఆయన కంప్లీట్ చేసావా? ఇసుకపల్లి నుంచి కొడవలు రోడ్డు ఆయన కంప్లీట్ చేసావా? కవిగమ్మ బ్రిడ్జ్ ఆయన కంప్లీట్ చేసావా? కావాలి కంప్లీట్ ఆయన కంప్లీట్ చేసావా? కావాలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏమైనా కంప్లీట్ చేసావా? లేదా ఇక్కడ ఎస్టీపీ మన తుమ్మపేట జంక్షన్లో పాపేట్ ఎస్టీపీ ఏమైనా కంప్లీట్ చేసావా? లేదా అమృత పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ ఆ ట్యాంకు ఏమైనా కంప్లీట్ చేయించావా? లేదా సిబిఐ ఇక్కడ బైపాస్ కెనాల్ అదేమైనా కంప్లీట్ చేయించావా? లేదా సంఘం నుంచి అండర్ పాస్ పైప్ లైన్ మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అదేమైనా కంప్లీట్ చేయించావా? ఏం చేయించావు? ఎయిర్పోర్ట్ ఏమైనా కంప్లీట్ చేయించావా? ఫిషింగ్ ఆగిపోయాను మిగతా ఒక ఏమైనా కంప్లీట్ చేయించావా? ఓకని డబ్బా పెట్టి ఏదో డబ్బా కొట్టుకుంటా మంగళ షాపు కటింగ్ చేయించే షాపు ఓపెన్ చేశాను,
ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేసాం, బీడీ షాప్ ఓపెన్ చేశాను, లేదా 2 బాగుండే కష్టాలు ఎక్కడైతే వద్దో ఆ నాయుడు వెంకటసారి టీచర్స్ కానీ పక్కన ఒక బాగు, తర్వాత వైశాఖ కానీ పక్కన బాగు, తర్వాత ముసును కొన్ని బాగు ఇవి ఓపెన్ చేయించానని అవి చెప్పుకుంటావా? లేదా ఒక్కటి చేసావు, నీ ఇంటికి సంబంధించి నీ ఇంటికి పోయే రోడ్డు నీ వేవుటి 50 ఎకరాలకి అండర్ పాస్ ఒకటి వేయించుకున్నావు. చంద్రబాబు నాయుడు రైల్వే పిచ్చి కాడ ఉండాల్సిన అండర్ పాస్ తీసుకొచ్చి నీ ఇంటికాడ వేయించుకున్నావు. లేదా శివాలయం నుంచి వచ్చే రోడ్డు అది స్టేట్కి పోతుంది, దాన్ని డైవర్ట్ చేసి ఆ వేవుటికి నీ వేవుటి 50 ఎకరాలకి వేయించుకున్నావు. అంత తప్పించి నువ్వేం చేసావు? తీసుకుంటే ఈరోజు మీ పార్టీ వాళ్ళు నా బర్త్డేకి ఎంతమంది ఈ విషయం చెప్పారు నాకే ఆశ్చర్యంగా ఉంది. తర్వాత నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, డైరెక్షన్ మార్చుకో కృష్ణారెడ్డి, ఇచ్చుకో, మా పార్టీ నుంచి ఒక అతన్ని సస్పెండ్ చేసాం, అతను వచ్చేసి ఆ డైరెక్షన్లో కొద్దిగా నడుస్తున్నావు, అది దెబ్బతింటావు నువ్వు అని నేను చెప్పి అప్పటికి ఇప్పటికి కూడా అవిలో మీటింగ్ పెట్టావు. ఇంకా ఏదో భోగోగా పెడతానంట, కావగా పెడతానంట, గోగగా పెడతానంట, దగదగ్గా పెడతానంట. ఎవరు ఏం పెడితే మాకేమవుతుంది బా? మా నాయకుడికి నా మీద అభిమానం ఉండగా, నాకు ఆయన మీద అభిమానం ఉండగా మమ్మల్ని ఎవరేం చేయగలరు?